శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక బహుళ తదియ గురువారం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉదయం 11:27 వరకు ఉంది. తదుపరి పునర్వసు. ఈరోజు మనం పరిశీలించినట్టయితే తదియ అంటే 3, గురుడధిపతి, గురువారం గురుడధిపతి. ఆరుద్ర నక్షత్రం రాహు మహాదశలో మనలో ఉంది కాబట్టి రాహు అధిపతి. 11:27 తదుపరి వచ్చేటువంటి పునర్వసు నక్షత్రం గురు మహాదశలో మొదలవుతుంది కాబట్టి గురుడు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే గురుడు రాహువు గురుడు కలయిక. ఇక్కడ గురువారం ప్రబలం అవుతుంది. అందువల్ల ఈరోజు గురుడికి సంబంధించిన అంగాలనగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు డిసెంబర్ 3 గురువారం. 3 అంటే గురుడధిపతి, గురువారం గురుడధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కూడా గురుడికి సంబంధించిన అంగాలు ఉంటే వాళ్ళకే శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తోద్యాలు మనం పరిశీలించినట్లయితే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:59 లాగైతే 10:43 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:25 లాగైతే 3:10 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వర్జ్యం రాత్రి 11:50 లాగైతే 1:29 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా జ్యోతిశాస్త్రీత్యా గురుబలం ప్రబలంగా అవడం చేత ఈరోజు గురువారం అవడం చేత ఆ పరమేశ్వరుని చెరుకరసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం అందువలన లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దావడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురుబలం ప్రబలంగా ఉంది. అందువలన గురుడు సుక్షేత్రాలైనటువంటి మేన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే గురుడికి మిత్రక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ, సింహ, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి నూతన వ్యక్తుల యొక్క పరిచయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురుడికి మరొక మిత్రక్షేత్రాలు అనేటువంటి కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ఆదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే గురుడు శత్రుక్షేత్రాలు అనేటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి, మిథున, కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.